హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ డిఎస్సిలో భాగంగా ప్రీవియస్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా 2024 అక్టోబర్కి సంబంధించి అన్ని పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అలాగే 2024 ఫిబ్రవరిలో కూడా మనకి ఎగ్జామ్స్ అయితే జరిగాయి టెట్కి సంబంధించి. అందులో కూడా మ్యాక్సిమం అన్ని పేపర్స్ కవర్ చేసాము. ఈరోజు ఆ 2024 ఫిబ్రవరిలో జరిగినటువంటి లాస్ట్ సెషన్ అంటే మార్చ్ 1వ తారీఖు షిఫ్ట్ 2లో ఇక్కడతో మనకి ఎస్జిటి పేపర్ 1కి సంబంధించి పేపర్స్ అయితే 2024 ఫిబ్రవరిలో టెట్ పేపర్స్ అన్ని కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు వీడియోలో మనకి ఈ సెషన్లో ఇచ్చినటువంటి పేపర్ తాలూకా మ్యాథ్స్లో కంటెంట్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన శివ సార్ మ్యాథ్స్ క్లాస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి 91 నుంచి క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఈ సంఖ్యలో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఈ సంఖ్యలో అంటే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు, అందులో 6 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత అని అంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లో నీకు 6 అనేది 2 టైమ్స్ వచ్చింది. ఫస్ట్ 6 తాలూకా ప్లేస్ వాల్యూ, స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ, అది ఏ ప్లేస్లో ఉందో చూడాలి. ఏ ప్లేస్లో ఉంది? 1's ప్లేస్లో ఉంది. ఇక్కడ 6 1s 6. ఇక్కడ 6 ఏ ప్లేస్లో ఉంది? 1s 10s 100 1000 10,000 అంటే 6 ఏమో 10,000 ప్లేస్లో ఉంది. కాబట్టి 6 × 10,000 60,000 అవుతుంది. ఈ రెండు ప్లస్ చేయమన్నాడు. 60,000కి 6 ప్లస్ చేస్తే 60,006 వస్తుంది. 60,006 అయితే వస్తుంది. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. 60,006 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కొక్కసారి ఇదే క్వశ్చన్లో నీకు 6 యొక్క స్థాన విలువల మొత్తం కాకుండా నీకు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, 4 యొక్క స్థాన విలువ మరియు సహజ విలువల తాలూకా మొత్తం ఎంత అని అంటాడు. అంటే నేను ఒకే క్వశ్చన్లో మనకు వీలైనంత వరకు మిగిలిన కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నీ క్వశ్చన్ అంటే 4 యొక్క స్థాన విలువల మొత్తం అని అంటున్నాను. 4 యొక్క స్థాన విలువ మరియు సహజ విలువ. 4 తాలూకా స్థాన విలువ, 4 ఏమో 100ల స్థానంలో ఉంది కాబట్టి 400. సహజ విలువ అంటే ఫేస్ వాల్యూ అంటాం. ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా నీకు అది ఏ ప్లేస్లో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా దాని తాలూకా వాల్యూ మారదు. 4 తాలూకా సహజ విలువ ఫేస్ వాల్యూ 4, 6 తాలూకా సహజ విలువ 6, 7 తాలూకా సహజ విలువ 7. కాబట్టి ఇప్పుడు మనం 4 చూస్తాం కాబట్టి 4 తాలూకా సహజ విలువ ఏమిటి? 4. అంటే 4 తాలూకా స్థాన విలువ, 4 తాలూకా సహజ విలువ. ఆ రెండింటి తాలూకా మొత్తం అన్నాడు అనుకోండి, అప్పుడు 404. ఆ రెండింటి తాలూకా భేదం అన్నాడు అనుకోండి, మైనస్ చేయాలి, అప్పుడు 396. ఆ విధంగా మనకి సహజ విలువ, స్థాన విలువ గురించి క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 92 చూస్తే ఈ విధంగా మనకి ఇచ్చి కసాగు అని, గసాబా అని అడుగుతుంటాడు, ఎల్సిఎం అని, హెచ్సిఎఫ్ అని అడుగుతాడు. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ కసాగు అని అంటున్నాడు. ఫస్ట్ దీన్ని నేను ఏ విధంగా రాస్తాను? 2² × 3గా రాస్తాను. దీన్ని ఏ విధంగా రాస్తాను? 2 × 3² గా రాస్తాను. నాకు ఇప్పుడు ఎల్సిఎం కావాలి. ఈ ఎల్సిఎం కావాలి అంటే నేను అన్నింటినీ కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 తోటి 2² ఉంది, అందులోన 2 ఉంది. మరి 2 పెద్దదా 2² పెద్దదా అంటే నీకు ఎల్సిఎంకి వచ్చేసరికి ఏదైతే పెద్దదో దాన్నే తీసుకోవాలి. మరి 2² పెద్దదా 2 పెద్దదా? 2² పెద్దది కాబట్టి 2² ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3² ఉంది. 3 పెద్దదా 3² పెద్దదా? 3² కాబట్టి 3². ఇప్పుడు ఇదే నీకు ఎల్సిఎం అవుతుంది. ఒకవేళ నీకు ఒక్కొక్కసారి × 5 కూడా ఇస్తాడు. అప్పుడు ఇక్కడ 5 ఉంది, అక్కడ 5 లేదు కాబట్టి 5ను కూడా నువ్వు తీసుకోవాలి. నీకు ఇప్పుడు 5 ఇవ్వలేదు కాబట్టి వదిలేవాలి. అంటే నీకు ఇచ్చిన ప్రతి నెంబర్ అందులో ఉండాలి. ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్నే మనం తీసుకోవాలి. 2² 3² కాబట్టి నీకేమవుతుంది? 2² అంటే 4, 3² అంటే 9. 9 × 4 36. నీకు కావాల్సినటువంటి ఎల్సిఎం అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి దీనికి ఎల్సిఎం అని అనకుండా గసాబా, హెచ్సిఎఫ్ అని అంటే ఏం చేస్తాము? సేమ్ ఇందులోనే మనం కామన్గా ఉన్నవే చూడాలి. ఎల్సిఎంకి వచ్చేసరికి కామన్గా ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 2² ఉంది, ఇక్కడ 2 ఉంది. మరి ఏది కామన్గా ఉన్నట్టు? 2²లోన ఒక 2 ఉంది, ఇక్కడ కూడా ఒక 2 ఉంది. కాబట్టి కామన్గా ఉన్నది ఏమిటి అంటే 2 అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3² ఉంది. అంటే 3² ఏ విధంగా రాయొచ్చు? 3 × 3 అంటే ఇందులోన 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. కాబట్టి రెండింటిలో సేమ్ కామన్ తీయచ్చు, 3 కామన్ తీయచ్చు. అప్పుడు నీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 2 × 3 6 అవుతుంది. ఒకవేళ నీకు ఈ విధంగా ఇచ్చి × 5 కూడా ఉందనుకో, ఇక్కడ ఏమీ లేదనుకో, కామన్గా ఉండాలి అని అన్నాను కాబట్టి 5ని మనం తీసుకోకూడదు. ఎల్సిఎంకి మాత్రం తీసుకోవచ్చు, హెచ్సిఎఫ్కి మాత్రం కామన్గా ఉండాలి,
ఏదైతే ఉన్నదో చూసుకోవాలి. అది మనకి హెచ్సిఎఫ్ అయితే 6 అవుతుంది, ఎల్సిఎం కాబట్టి 36 అయితే అవుతుంది. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 93 అకరణీయ సంఖ్యల సంకలన తత్సమాంసము. ఐడెంటిటీ ఫర్ ద ఎడిషన్. సంకలన తత్సమాంసం దేనిని అంటారు అని అంటున్నాడు. మనకి సంకలన తత్సమాంసం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఉంది, ఏకి ఏ నెంబర్తో ప్లస్ చేస్తే మళ్ళీ ఏ వస్తుంది, 0తో ప్లస్ చేస్తే ఏ వస్తుంది. కాబట్టి సంకలన తత్సమాంసం 0 అవుతుంది. 5కి ఏ నెంబర్తో ప్లస్ చేస్తే 5 వస్తుంది, మళ్ళీ సేమ్ అదే నెంబర్ రావాలి. అదే నెంబర్ రావాలంటే దేనితో ప్లస్ చేయాలి? 0తోనే ప్లస్ చేయాలి. కాబట్టి సంకలన తత్సమాంసం ప్లస్ చేస్తామో లేదా? సంకలన తత్సమాంసము నీకేమవుతుంది? ఎడిటివ్ ఐడెంటిటీ 0 అనేది అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 94 ఇక్కడ స్క్వేర్ రూట్ ఓవర్ 100 అంటుంది. అంటే 100కి స్క్వేర్ రూట్ ఏమిటి? 10 ఇంటూ 25కి స్క్వేర్ రూట్ ఏంటి? 5. కాబట్టి 10 ఇంటూ 5 50 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95 చూస్తే ఒక మోటార్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించింది. 3.5 లీటర్ల పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అడుగుతున్నాడు మన కిలోమీటర్స్లో. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. నాకు 5 లీటర్స్కి ఆ బైక్ 220 కిలోమీటర్స్ వెళ్తుంది. మరి 3.5 లీటర్స్కే కావాలి, ఎంత దూరం వెళ్తుంది? ఇది నీకు డైరెక్ట్ ప్రపోర్షన్, అనులోమానుపాతంగా ఉంది. ఎందుకు? నీకు బైక్లో పెట్రోల్ ఎక్కువ వేస్తే ఎక్కువ దూరం వెళ్తుంది, బైక్లో తక్కువ పెట్రోల్ వేస్తే తక్కువ దూరం వెళ్తుంది. కాబట్టి ఎక్కువైతే ఎక్కువ దూరం వెళ్తుంది, తక్కువ అయితే తక్కువ దూరం వెళ్తుంది. కాబట్టి 5 లీటర్స్ 220 అయినప్పుడు అంతకంటే తక్కువ లీటర్స్ కంపల్సరీగా తక్కువ దూరమే వెళ్తుంది. కాబట్టి దీని అర్థం అంటే తక్కువ అనేది వస్తుంది కదా ఆన్సర్. ఆన్సర్ అయితే నీకు ఖచ్చితంగా 220 కంటే తక్కువే వస్తుంది. కాబట్టి తక్కువ 3.5 బై ఎక్కువ 5 ఇంటూ 220. ఇప్పుడు దేనితో? 5 తోటి. 5 1s 5 7s అంటే 0.7. 0.7 అంటే అర్థం ఏంటి? 7/10 అనే కదా. 7/10 ఇంటూ 220. 0 0 క్యాన్సిల్. 7 ఇంటూ 22. 27 140, 2 7 14. టోటల్గా 154 అయితే నీకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అంటే 3.5 లీటర్స్ నీకు 154 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 96 అసలు 1200 రూపాయలు సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తరువాత చెల్లించాల్సిన మొత్తం ఎంత అని అంటున్నాడు. ఇక్కడ ఎక్కడా కూడా మనకి అర్ధ సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి తిరగకట్టు పద్ధతి అని అనట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అయితే కాదు. అటువంటి పదాలు ఇచ్చినప్పుడే చక్రవడ్డీ, అలా కానప్పుడు మనకి ఇది సాధారణ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ గానే మనం చెప్పొచ్చు, బారు వడ్డీ అనే చెప్పొచ్చు. మనకి ఏమంటున్నాడు? 1200 అంటున్నాడు. కాబట్టి 100% ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100% అవుతుంది. దాని తాలూకు వాల్యూ 1200. ఇప్పుడు నీకు వాడేమంటున్నాడు? సంవత్సరానికి 12% అని అంటున్నాడు. అటువంటిది ఎన్ని సంవత్సరాలకి? 2 ఇయర్స్కి. అంటే 1 ఇయర్కి 12%, 2 ఇయర్స్కి ఏమవుతుంది? 24% అవుతుంది. నీకేమంటున్నాడు? 24% నువ్వు కడితే ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ నీకు ఇంట్రెస్ట్ అడుగుతున్నాడా, మొత్తం అడుగుతున్నాడా? మొత్తం అడుగుతున్నాడు. నువ్వు కరెక్ట్. మొత్తం అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపే కదా. ప్రిన్సిపల్ 100%, ఇంట్రెస్ట్ ఏమో 24%. ఇంట్రెస్ట్ 24% ఎలా అయ్యింది? 12% 1 ఇయర్కి, 2 ఇయర్స్కి అన్నాడు కాబట్టి 24%. కాబట్టి ఓవరాల్గా నీకు టోటల్ అమౌంట్ కావాలి అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి 124% నువ్వు కట్టాలి. ఇది ఎంత అవుతుంది? నీకు పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 124 బై తక్కువ 100 ఇంటూ 1200. 2 zeros క్యాన్సిల్. 12 4s 48. కాబట్టి 8 4. 12 12s 144. 144 + 4 148. అంటే 1488 రూపాయలు మొత్తం అవుతుంది. ఇంట్రెస్ట్ కాదు, టోటల్ అమౌంట్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకి ఇంట్రెస్టే అడిగి ఉంటే 24% మాత్రమే కట్టాలి. ఆ విధంగా మనకి మొత్తం అడుగుతున్నాడా, ఇంట్రెస్ట్ అడుగుతున్నాడా అనేది ఈజీగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 97 చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతలు, ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ క్వాడ్రిలేటరల్ కి ఎన్ని అని అంటున్నాడు. మనకి స్వతంత్ర కొలతలు ఒక చతుర్భుజం క్వాడ్రిలేటరల్ కి ఎన్ని కావాలి అంటే 5 కొలతలు కావాలి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
మనకి 4 కొలతలు దేనికి అవసరము? ట్రెపీజియంకి 4 కొలతలు అవసరం. అంటే సమలంబ చతుర్భుజం ట్రెపీజియానికి 4 కొలతలు కావాలి. మరి 3 కొలతలు దేనికి? సమాంతర చతుర్భుజం ప్యారలగ్రామ్ ఉంది కదా, ఈ విధంగా ఉండే సమాంతర చతుర్భుజం ప్యారలగ్రామ్ కి 3 స్వతంత్ర కొలతలు కావాలి. 5 ఏమో చతుర్భుజానికి, 4 ఏమో సమలంబ చతుర్భుజం ట్రెపీజియం కి, 3 ఏమో ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజానికి. ఆ విధంగా చూసుకోవాలి. మరి చతురస్రానికి రాంబస్ కి ఎన్ని కొలతలు కావాలి? 2 కొలతలు కావాలి రెండింటికి కూడా. మరి చతురస్రంకి దీర్ఘ చతురస్రంకి రాంబస్ కి 2 కొలతలు కావాలి. చతురస్రంకి వచ్చేసరికి ఒకే ఒక కొలత ఉంటే చాలు. కాబట్టి చతుర్భుజాలన్నీ కూడా ఒకసారి కవర్ చేసినట్టే అయ్యింది. చతురస్రంకి ఏమో 1 కొలత, దీర్ఘ చతురస్రం లేదా రాంబస్ కి 2 కొలతలు, సమాంతర చతుర్భుజానికి 3, ట్రెపీజియంకి 4. నీకు ఆ విధంగా ఏమి అనుకున్నా చతుర్భుజమే అంటే 5 కొలతలు కావాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఆప్షన్ 2 5 కొలతలు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 98, 90, 60, 30 ఆ విధంగా కోణాలు ఉండే త్రిభుజం ఏమిటి అని అంటున్నాడు. మనకి త్రిభుజంలో ఒక్క కోణం 90 డిగ్రీలైనా ఉంటే అది నీకు లంబ కోణ త్రిభుజం అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక్క దాంట్లో నేను ఇప్పుడు చూస్తే అంటే నీకు లంబకోణ త్రిభుజం అవ్వాలంటే కనీసం ఒక్క కోణమైనా నీకు 90 డిగ్రీ అవ్వాలి. అంటే ఖచ్చితంగా ఒక్క కోణం 90 అయితే మిగిలిన 2 కలిపితే 90 అవ్వాలి. ఎందుకు? మొత్తం కలిపితే 180 అవ్వాలి. కాబట్టి ఒకటి 90 అయిపోయినప్పుడు మిగిలిన 2 కలిపితే 90 అవ్వాలి. మరి మిగిలిన 2 కలిపితే 90 కదా అవుతుంది. కాబట్టి నీకు ఇచ్చినటువంటి కొలతలు లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి అధిక కోణం ఎప్పుడు అవుతుంది? అధిక కోణము అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఎప్పుడు అవుతుంది? నీకు ఒక త్రిభుజంలో ఒకే ఒక అధిక కోణం ఉండి మిగిలిన 2 అల్ప కోణాలు ఉంటాయి. సపోజ్ ఇది 110 డిగ్రీస్ అయింది అనుకో, ఈ 2 కలిపితే నీకు 70 అవ్వాలి. ఎందుకు? ఇది 110, ఈ 2 కలిపితే 70, టోటల్ గా 180. అంటే 180 కంపల్సరీగా ఈక్వల్ అవ్వాలి. ఇది 170. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 అయితే అప్పుడు నీకు ఎంత అయింది? 140 అయింది. ఇది ఎంత అవుతుంది? 40 అవుతుంది. అంటే అధిక కోణ త్రిభుజం అవ్వాలంటే నీకు గరిష్టంగా ఎన్ని అధిక కోణాలు ఉంటాయంటే అధిక కోణ త్రిభుజంలో ఒకే ఒక అధిక కోణమే ఉంటుంది. లంబకోణ త్రిభుజంలో కూడా గరిష్టంగా అంటే హైయెస్ట్ లంబ కోణాలు ఎన్ని ఉంటాయంటే ఒక్కటే ఉంటుంది. అంటే ఒక లంబ కోణం ఉంటే మిగిలిన 2 అల్ప కోణాలు, ఒక అధిక కోణం ఉంటే మిగిలిన 2 అల్ప కోణాలు. నెక్స్ట్ అల్పకోణ త్రిభుజము ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే సపోజ్ ఇది నీకు 70 ఉంటే, ఇది నీకు 60 ఉంటే, ఇది నీకు 50 ఉంటుంది. ఎందుకు? ఇవన్నీ కలిపితే నీకు 180 డిగ్రీలు అవుతుంది. అల్పకోణ త్రిభుజం ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్కి వచ్చేసరికి 3 కోణాలు కూడా అల్ప కోణాలే. అల్పకోణ త్రిభుజం అవ్వాలి అంటే ఖచ్చితంగా 3 కోణాలు అల్ప కోణాలు అయినప్పుడు అది సాధ్యం అవుతుంది. అధిక కోణ త్రిభుజం అవ్వాలంటే 3 కోణాలు అధిక కోణాలు అయితే అవ్వదు, ఏదో ఒక్క కోణమే అవుతుంది. అలాగే లంబకోణ త్రిభుజం అవ్వాలి అంటే 3 కోణాలు లంబ కోణాలు అవ్వదు, ఒక్క కోణమే లంబకోణం అవుతుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. దీనికి ఆన్సర్ లంబకోణ త్రిభుజం అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 99, ఇక్కడ 5x ఇచ్చాడు, x+1 ఇచ్చాడు. ఆ కొలతలు గల దీర్ఘచతురస్ర వైశాల్యము అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ని కనుక్కోమంటున్నాడు. దీర్ఘచతురస్ర వైశాల్యం రెక్టాంగిల్ ఫార్ములా అంటే L B తెలిస్తే L ఇంటూ B చేస్తే అదే కదా నీకు ఏరియా అవుతుంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B. మరి ఏరియా కావాలి, లెంత్ ఏమో 5x ఇంటూ బ్రెత్ ఏమో x+1. ఇక్కడ ఇంటూ చేసి ఇచ్చాడు, ఇంటూ చేయకుండా ఇచ్చాడు, ఇంటూ చేసి ఇచ్చాడు. కాబట్టి 5x ఇంటూ x 5x² ప్లస్ 5x ఇంటూ 1 5x. నీకేమొచ్చింది? 5x² ప్లస్ 5x అనేది నీకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 100 1 గంట మరియు 120 సెకండ్లను నిమిషాల్లోకి మారిస్తే మినిట్స్ లోకి మార్చమంటున్నాడు. 120 సెకండ్స్ అంటే నాకు 1 మినిట్ కి 60 సెకండ్స్ అని నాకు తెలుసు. నీకు 120 సెకండ్స్ ఇచ్చాడు, ఎన్ని మినిట్స్? 2 మినిట్స్. కాబట్టి ఇది 2 మినిట్స్ అంటే సెకండ్స్ ని మినిట్స్ లోకి మార్చేసావు. 120 సెకండ్స్ అంటే 2 మినిట్స్. మరి 1 అవర్ ని కూడా నువ్వు మినిట్స్ లోకి మార్చాలి కదా. 1 అవర్ అంటే 60 మినిట్స్. కాబట్టి 1 అవర్ అంటే 60 మినిట్స్. అంటే టోటల్ గా 1 అవర్ ని 60 మినిట్స్ చేసావు, 120 సెకండ్స్ ని 2 మినిట్స్ చేసావు. అంతా నీకు మినిట్స్ లోకి మారిపోయింది. కాబట్టి 60 × 2 ఏమవుతుంది? 62 మినిట్స్ అయితే అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101 చూస్తే ఇక్కడ నీకు ఒక నెంబర్ ఇచ్చాడు, దాని యొక్క ప్రామాణిక రూపము స్టాండర్డ్ ఫార్మ్ రాయండి అని అంటున్నాడు. మనకి స్టాండర్డ్ ఫార్మ్ రాయమన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? మనకు పాయింట్ అనేది ఒక ప్లేస్ తర్వాత పెట్టాలి, దాని తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయో చూడాలి. పాయింట్ అనేది ఇక్కడ పెట్టాలి, దాని తర్వాత ఎన్ని అయితే ఉన్నాయో అంటే మీకు 3.186 అక్కడ వరకు ఓకే. ఇంటూ పెడతావు 10 పవర్ ఆఫ్ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు అయితే ఉన్నాయో 10 పవర్ ఆఫ్ అంత నెంబర్ గా రాయాలి. నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి
నువ్వు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు నీకు యాక్చువల్గా పాయింట్ ఇక్కడ ఉన్నట్టు, లేదు అంటే ఉన్నట్టే. ఎందుకు పాయింట్ 0 పెట్టుకుంటే, పాయింట్ తర్వాత 0 పెట్టుకుంటే ఆటోమేటిక్గా నీకు అక్కడ పాయింట్ ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ ఉండాల్సిన పాయింట్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు. ఎందుకు? స్టాండర్డ్ ఫార్ములా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ తెచ్చావంటే ఎన్ని ప్లేసుల తర్వాత నువ్వు పాయింట్ పెట్టావో 10 పవర్ ఆఫ్ ఆ విధంగా రాయాలి. 1 అంటే ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ తెచ్చి 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 ప్లేసెస్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని వచ్చావు. కాబట్టి పైన ప్లస్ వాల్యూ వస్తుంది. కాబట్టి 10 పవర్ ఆఫ్ 10. అదే నీకు ఒకవేళ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తీసుకొని వెళ్తే మైనస్ అనేది వస్తుంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని వచ్చా కాబట్టి ప్లస్ అనేది వచ్చింది. కాబట్టి 3.186 ఇంటూ 10 పవర్ ఆఫ్ 10 ఇక్కడ ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 102 a² - b² కు సమానమైనది ఏది అని అంటున్నాడు. a² అంటే డైరెక్ట్ ఫార్ములా. a² - b² అంటే a + b ఇంటూ a - b. అది ఎక్కడ ఉంది? నీకు ఇక్కడ ఉంది. a + b ఇంటూ a - b అన్నా, a - b ఇంటూ a + b అన్నా ఇంటూ చేసుకునేటప్పుడు ఒకటే. ఎందుకు? 3 × 4 అన్నా 12 వస్తుంది, 4 × 3 అన్నా కూడా 12 వస్తుంది. అంటే నీకు ఫైనల్ రిజల్ట్ అనేది మారలేదు. కాబట్టి ఈ రెండు నీకు చేంజ్ అయినా పర్వాలేదు. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103 చూసి, రాజు వయస్సు 1000 సంవత్సరాలు, రాజుదేమో వై ఇయర్స్ అని అంటున్నాడు. అతని కుమారుని వయస్సు రాజు వయస్సులో సగము. తన తాలూకా సన్ కుమారుడు తాలూకా వయస్సు రాజు వయస్సులో సగము అంటే by 2 కదా. అయితే అతని కుమారుని వయస్సు ఎంత అని అంటున్నాడు. అతని కుమారుడు వయస్సు y/2 కదా అవుతుంది మనకి. అతని కుమారుడు వయస్సు ఎంత? y/2. ఎందుకు? రాజులో సగం కాబట్టి. రాజుదేమో y, అందులో సగం అంటే by 2 చేయాలి. కాబట్టి y/2 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 104 x = 1 వద్ద మనకి x × x + x - 3 + 2 తాలూకు వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఈ విధంగా ఇస్తే x వాల్యూ డైరెక్ట్గా అందులో మనము ప్రతిక్షేపించిన x వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. కాబట్టి 1 × x అంటే 1 - 3 + 2. 1 - 3 అంటే -2, -2 × 1 అంటే మళ్ళీ -2 వస్తుంది, +2. -2 + 2 క్యాన్సిల్ అయిపోతే నీకు ఏం వస్తుంది? ఫైనల్ రిజల్ట్ 0 అనేది వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ప్లస్ చేయమంటున్నాడు. మనకి ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా ముందు ఆ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలా అవునా కాదో చూడాలి. మనకి హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆ రెండు సజాతి భిన్నాలే, ఏ ప్రాబ్లం మనకు రాదు. కాబట్టి కింద 132 వస్తుంది. నీకు ప్లస్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ప్లస్ చేసేయచ్చు. 107 + 18 125 అయితే అవుతుంది. 125/132 నీకు కావలసిన ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 106 ఒక్కొక్క సంచిలో 475 కిలోగ్రాములు అంటే కేజీలు చక్కెర ఉంది. 16 సంచుల్లో ఉండి చక్కెర కేజీలలో ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. 1 కేజీలోన 475, ఒక సంచిలోన ఒక బ్యాగ్ లో 475. అటువంటి బ్యాగులు ఎన్ని అంటున్నాడు? 16 సంచులు ఉన్నాయని అంటున్నాడు. కాబట్టి ఇంటూ 16 చెయ్యాలి. అప్పుడు నీకు మొత్తం ఎన్ని కేజీలు షుగర్ ఉందో తెలుస్తుంది. 16 × 5 = 80, కాబట్టి 0 8. 16 × 7 = 112, 112 + 8 120 అవుతుంది. కాబట్టి 0 12. 16 × 4 = 64, 64 × 12 76 అవుతుంది. కాబట్టి 7600 కేజీస్ అనేది మొత్తంగా షుగర్ ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 107 చతుర్భుజంలోని కర్ణముల లబ్ధంలో సగం అనున్నది దేనిని సూచిస్తుంది? చతుర్భుజంలోని కర్ణముల లబ్ధంలో సగము. కర్ణములు ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకు ఒక చతుర్భుజం అనేది ఉంది. అందులో కర్ణములు ఒకటి D1 ఇంకొకటి D2 ఉన్నాయి. వాటి తాలూకా లబ్ధము అంటే D1 × D2 ప్రోడక్ట్ అంటున్నాడు. అందులో సగము అని అంటున్నాడు. మరి నీకు ఇది దేనికి ఫార్ములా అనేది నీకు ఈ టైంకి గుర్తొచ్చేవాళ్ళు. D1 × D2 ముందు ఆఫ్ D1 × D2 దేనికి సంబంధించిన ఫార్ములా? రాంబస్ తాలూకా వైశాల్యానికి ఫార్ములా. రాంబస్ సమచతుర్భుజం ఈ విధంగా ఉంటే దాని తాలూకా కర్ణాలు ఒకటి D1 ఒకటి D2 అనుకుంటే మరొకటి, అప్పుడు దీని తాలూకా వైశాల్యం ఫార్ములా ఏమిటి అంటే D1 × D2/2 అంటే కర్ణాల తాలూకా లబ్ధంలో సగము. అది దేన్ని సూచిస్తుంది అంటే రాంబస్ తాలూకా వైశాల్యాన్ని సూచిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మిగిలిన ఆప్షన్స్ చూస్తే దాని తాలూకా ఏరియాస్ కి ఫార్ములా ఏంటో చూద్దాం. వృత్త వైశాల్యము ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? πr². ట్రెపీజియం ఫార్ములా ఏంటి? ½ h × a + b.
సమగణం అంటే క్యూబ్, దాని తాలూకు వైశాల్యం ఫార్ములా అంటే 6a². ఆ విధంగా మనము అన్ని కూడా క్లియర్ గా ఏరియాస్ అయితే చూసాము. నెక్స్ట్ చూస్తే 108 బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుండి ఒక ఏస్ ముక్క వచ్చుటకు సంభావ్యత ఎంత అని అంటున్నాడు. మనకి ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే టోటల్ గా 52 కార్డ్స్ ఉంటాయి. అందులో రెడ్ కలర్ లో 26, బ్లాక్ కలర్ లో 26 ఉంటాయి. మనకి రెడ్ కలర్ లో డైమండ్ ఉంటుంది, అలాగే హార్ట్స్ అని అంటారు, హార్ట్స్ కూడా ఉంటాయి. బ్లాక్ కలర్కి వచ్చేసరికి కలవర్ ఉంటుంది, అలాగే స్పేడ్ కూడా ఉంటుంది, స్పేడ్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తే డైమండ్ లో ఒక ఏస్ ఉంటుంది, ఆర్ట్స్ లో ఒక ఏస్ ఉంటుంది, కలవర్ లో ఒక ఏస్ ఉంటుంది, స్పేడ్ లో కూడా ఒక ఏస్ ఉంటుంది. అంటే టోటల్ గా 52 కార్డ్స్ లో ఎన్ని ఏసులు ఉంటాయంటే 4 ఏసులు ఉంటాయి. కాబట్టి టోటల్ అవుట్కమ్స్ 52లో ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే నాకు కావాల్సిన 4 మాత్రం ఉన్నాయి. కాబట్టి 4/52 అంటే ప్రాబబిలిటీ సంభావ్యత కనుక్కోవాలి అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. నాకు మొత్తం అవకాశాల్లో ఎన్ని అవకాశాలు కావాలి అంటే అది పైన వేయాలి. 4 1s 4 13s 1/13 అనేది నాకు కావాల్సిన ప్రాబబిలిటీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 109 ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్ల్లో ఈ క్రింది పరుగులు చేసిన ఆ దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత, రేంజ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఇన్నింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి నీకు వ్యాప్తి రేంజ్ కావాలి అంటే నువ్వు ఒకటే గమనించాలి, అందులో దత్తాంశంలో నీకు ఇచ్చినటువంటి డేటాలో అన్నిటికంటే స్మాలెస్ట్ వాల్యూ ఏది? స్మాలెస్ట్ వాల్యూ 10. అన్నిటికంటే గ్రేటెస్ట్ వాల్యూ ఏది? గ్రేటెస్ట్ వాల్యూ 100. ఆ రెండింటి తాలూకా డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి? పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూని తీయాలి. అప్పుడు 100 నుంచి 10 తీస్తే 90. ఇదే నీకు వ్యాప్తి అంటే రేంజ్ గా మనం చెప్పొచ్చు. అంటే వ్యాప్తి అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ మైనస్ చేయాలి. పెద్ద నెంబర్ ఏమో 100, చిన్న నెంబర్ ఏమో 10. కాబట్టి 100 నుంచి 10 మైనస్ చేస్తే 90 వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110 చూస్తే 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్ల తాలూకా నిష్పత్తి. 5 మీటర్స్ 10 కిలోమీటర్స్ రేషియో కనుక్కోవాలి అంటే, నిష్పత్తి కనుక్కోవాలంటే యూనిట్స్ అనేవి కంపల్సరీగా ఈక్వల్ గా ఉండాలి. నీకు 5 మీటర్స్ అలాగే ఉంచు, నాకు 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ అని నాకు తెలుసు. ఇక్కడ 10 కిలోమీటర్స్ అన్నాడు, 1 కిలోమీటర్కి అయితే 1000, 10 కిలోమీటర్స్ కాబట్టి 10,000 అవుతుంది. 10,000 మీటర్స్ అంటే కిలోమీటర్స్ మీటర్స్ లోకి మార్చేసాను. ఇప్పుడు ఇది మీటర్స్, మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రేషియోకి ఎప్పుడూ కూడా మనకి యూనిట్స్ అనే ఉండవు. ఇప్పుడు చూస్తే 5 1s 5 2s 10, ఇంకా 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros. అంటే 1:2000 అనేది నాకు కావలసినటువంటి ఆన్సర్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటే గమనించాలి, 5:10 అన్నాడు కదా, 5 1s 5 2s 1:2 అనేది మన ఆన్సర్ అనుకోవచ్చు, కానీ అది కాదు. నువ్వు యూనిట్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయో లేదో చూడాలి. యూనిట్స్ ఈక్వల్ లేకపోతే ఈక్వల్ చేయాలి, చేసిన తర్వాత మన ఫైనల్ రిజల్ట్ చూడాలి. 1:2000 అనేది నాకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111 చూస్తే పి అసలు, ఆర్ వడ్డీ రేటు, ఎన్ కాల వ్యవధి అయిన సంవత్సరంకు ఒకసారి లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రం ఏమిటి? అంటే సంవత్సరానికి ఒకసారి లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రము మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? P × 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ n అంటే అర్థం ఏంటి? ఎన్ని పర్యాయములు, ఇక్కడ 1 సంవత్సరానికి అన్నాడు కాబట్టి n. ఒకవేళ ఇదే క్వశ్చన్ నీకు హాఫ్ ఇయర్ కి అంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కట్టించిన అన్నాడు. ఇంకో ఒకసారికి వడ్డీ లెక్కించిన, అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించిన, సంవత్సరానికి వడ్డీ లెక్కించిన, ఆ విధంగా ఇచ్చాడంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో టోటల్ అమౌంట్ కి ఫార్ములా ఏంటి? టోటల్ అమౌంట్ కి P × 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ n అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎన్ని పర్యాయములు, ఎన్నిసార్లు మనకు అవసరమో చూసుకోవాలి. ఇక్కడ n అనేది 1 ఇయర్ కి అన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ అర్ధ సంవత్సరానికి ఒకసారి అన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి? 1 ఇయర్ కి ఎన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయి? 2 ఇయర్స్ ఉంటాయి, అంటే 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఇక్కడ 2n రావాలి, అంటే అప్పుడు ఆన్సర్ ఇది అవుతుంది. కానీ ఇప్పుడు ఆన్సర్ ఇది కాదు, 1 ఇయర్ కి ఒకసారి అన్నాడు కాబట్టి పవర్ n వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉంది? P × 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇది నీకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112 చూస్తే కింది వాటిలో ఏది సత్యము, ట్రూ అనేది అంటున్నాడు. ఫస్ట్ చూస్తే చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘ చతురస్రాలు ఈ విధంగా ఇచ్చాడంటే
నీకు తరువాత వచ్చిన ఏవైతే ఉన్నాయో ఆ గణితాలకు రూల్స్ అన్ని ఫస్ట్ పాటించాలి. ఒకవేళ పాటిస్తే అది సత్యమే. ఇప్పుడు సమచతుర్భుజం అంటున్నాడు, దీర్ఘచతురస్రం అంటున్నాడు. సమచతుర్భుజము అంటే రాంబస్. రాంబస్ తాలూకు అన్ని రూల్స్ కూడా చతురస్రం పాటిస్తుంది. దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్. దీర్ఘచతురస్రం తాలూకు అన్ని రూల్స్ కూడా చతురస్రం కూడా పాటిస్తుంది. కాబట్టి చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు దీర్ఘచతురస్రాలు అవుతాయి. కాబట్టి ఇదే సత్యం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ నెక్స్ట్ చూస్తే దీర్ఘచతురస్రాలు అన్ని చతురస్రాలను అంటున్నాడు. అంటే చతురస్రం తాలూకా ప్రతి రూల్ కూడా దీర్ఘచతురస్రం పాటించాలి, కానీ పాటించదు. ఎందుకో చెప్తాను చూడు. చతురస్రం తాలూకా ప్రతి రూల్ దీర్ఘచతురస్రం పాటించాలి. చతురస్రం తాలూకా రూల్స్ ఏంటి? స్క్వేర్ది అన్ని భుజాలు సమానము, కర్ణాలు కూడా సమానం. నెక్స్ట్ లంబ సమద్వికరణం చేసుకుంటాయి కర్ణాలు. దీర్ఘచతురస్రంకి వచ్చేసరికి ఈ ఎదురెదురు భుజాలు మాత్రమే సమానం. కర్ణాలు సమద్వికరణం చేసుకుంటాయి కానీ లంబ సమద్వికరణం చేసుకో. కాబట్టి చతురస్రం తాలూకు అన్ని రూల్స్ కూడా ఇది పాటించలేదు. మరి అలాంటప్పుడు దీర్ఘచతురస్రాలు చతురస్రాలు అవ్వవు కదా, వీడేమో అవుతాయి అని అంటున్నాడు. కాబట్టి ఇది అసత్యము. నెక్స్ట్ మూడోది చూస్తే గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు. అంటే సమచతుర్భుజం అంటే రాంబస్ తాలూకా ప్రతి రూల్ కూడా గాలిపటం పాటిస్తుంది అని అంటున్నాడు. రాంబస్ తాలూకా రూల్స్ ఏంటి? రాంబస్ తాలూకా అన్ని రూల్స్ గాలిపటం ఫాలో అవ్వాలి. రాంబస్ తాలూకా రూల్స్ అన్ని భుజాలు సమానం, కానీ గాలిపటంకి వచ్చేసరికి అన్ని భుజాలు సమానం కాదు. 2 జతల ఆసన్న భుజాలు సమానం. అంటే ఈ జత ఆసన భుజాలు సమానం, ఈ జత ఆసన భుజాలు సమానం. అంతేగాని అన్ని భుజాలు సమానం కాదు కదా. అలాంటప్పుడు గాలిపటాలనే రాంబస్లని ఎలా చెప్తాడు? అది తప్పే కదా. కాబట్టి ఆప్షన్ 3 కూడా అసత్యము, ఫాల్స్ స్టేట్మెంట్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 4వది చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు అని అంటున్నాడు. సమాంతర చతుర్భుజం తాలూకా ప్రతి రూల్ కూడా చతురస్రం పాటిస్తుంది. చూద్దాం. సమాంతర చతుర్భుజం ప్యారలగ్రామ్ ఉంది. ప్యారలగ్రామ్ తాలూకా రూల్స్ ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్. అలాగే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్. కాబట్టి దీని తాలూకు ప్రతి రూల్ కూడా స్క్వేర్ పాటిస్తుంది. ఎదురెదురు భుజాలు ఎదురెదురు కోణాలు సమానం. కాబట్టి ఈ కోణం ఈ కోణము సమానం చతురస్రంకి, ఈ కోణం ఈ కోణము సమానం, ఎదురెదురు భుజాలు సమానం. అంటే దీని తాలూకు అన్ని రూల్స్ కూడా ఇది పాటిస్తుంది, కానీ ఈడేమో పాటించదు. చతుర్భుజాలు కావు అని అంటున్నాడు. సమచతుర్భుజాలు అవుతాయి కానీ ఈడేమో కాదు అని అంటున్నాడు. కాబట్టి ఇది కూడా రాంగే. ఒకరు ఇది ఇవ్వకపోయి ఉంటే ఇది కూడా సత్యమే అవుదును, కానీ ఇది ఇచ్చాడు కదా కాదని. కాబట్టి ఇది కూడా అసత్యం. మరి దాని ప్రకారం చూస్తే సత్యమైంది ఏదో అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 113 కింది వాణిలో అపక్రమ భిన్నము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కానిది ఏది అని అంటున్నాడు. అసలు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఒకటైనా ఒకటి కంటే ఎక్కువైనా కూడా ఆ భిన్నం ఏదైనా కూడా నీకు అపక్రమ భిన్నం అవుతుంది. అదే ఒకటి లెస్ దాన్ 1, ఒకటి కంటే తక్కువ అయి ఉంటే భిన్నము, ఒకటి కంటే తక్కువ అయి ఉంటే అది నీకు క్రమ భిన్నము, ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని, అంటే ఒకటైనా అవ్వచ్చు అంతకంటే ఎక్కువైనా అవ్వచ్చు. అటువంటివన్నీ కూడా అటువంటి ఫ్రాక్షన్స్ అన్ని కూడా నీకు ఇంప్రాపర్ అవుతాయి. ఇప్పుడు చూస్తే 11/11 అన్నాడు. 11/11 అంటే అర్థం ఏంటి? 1 కదా. 1 అయినా కూడా 1కి ఈక్వల్ అయినా 1 కంటే ఎక్కువ ఉన్నా అది నీకు అపక్రమ భిన్నమే అవుతుంది. కాబట్టి ఇది 1 అవుతుంది. 1 అయ్యిందంటే అది అపక్రమ భిన్నం. కానీ ఈడేమంటున్నాడు? కానీ ఇది అడుగుతున్నాడు. కాబట్టి ఇది మన ఆన్సర్ అవ్వదు, ఇది అపక్రమ భిన్నం అవుతుంది. నెక్స్ట్ 11/8 చూస్తే నువ్వు డివైడ్ చేస్తే 1 పాయింట్ సంథింగ్ ఆ విధంగా వస్తుంది. ఎందుకు? 8 1s 8, ఇంకా 3 మిగులుతుంది. పాయింట్ పెట్టామంటే 30 అవుతుంది. 8 3s 24 అంటే 1.3 సంథింగ్ వస్తుంది. అంటే ఒకటి కంటే ఎక్కువ అయిందంటే ఇది కూడా నీకు క్రమ భిన్నమే. నెక్స్ట్ 8/11 ఎక్కడైతే నీకు హారం కంటే లవం చిన్నది ఉంటుందో, డినామినేటర్ కంటే న్యూమరేటర్ చిన్నది ఉంటుందో అక్కడ నీకు వాల్యూ 0 పాయింట్స్ లో వస్తుంది. 0 పాయింట్స్ లో వస్తుందని అంటే దాని అర్థం ఏంటి? 0 పాయింట్స్ వస్తుందంటే దాని అర్థము లెస్ దాన్ 1 అనే కదా, ఒకటి కంటే తక్కువే కదా. మరి ఒకటి కంటే తక్కువ అయిందంటే అది నీకు అపక్రమ భిన్నం అవ్వదు, అపక్రమ భిన్నం అవ్వదు, క్రమ భిన్నం అవుతుంది. కానీ ఈడేమో అపక్రమ భిన్నం కానిదే అడిగాడు. కాబట్టి ఇది కాదు కదా, అపక్రమ భిన్నం అయితే కాదు కదా. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th చూస్తే 13/11 అన్నాడు. 13/11 అన్నాడు. న్యూమరేటర్ పెద్దది, డినామినేటర్ చిన్నది ఉంటే దీని తాలూకు వాల్యూ కంపల్సరీగా ఒకటి కంటే ఎక్కువే ఉంటది. మరి ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఇది అపక్రమ భిన్నం అవుతుంది. మనకు కావాల్సింది కానిదే అడిగాడు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 114 చూస్తే లేల రాధ చెల్లెలు. అంటే లేలేమో రాధ చెల్లెలు, అంటే రాధేమో అక్క అవుతుంది, లేలేమో చెల్లి అవుతుంది. లేల రాధకి చెల్లెలు. రాధ కంటే లేల 1.5 సంవత్సరాలు చిన్నది. అంటే రాధ కంటే లేల 1.5 సంవత్సరాలు చిన్నది. రాధ వయసు P, అంటే రాధ వయసు ఏమో P, దానికంటే 1.5 చిన్నది కదా.
రాధ కంటే 1.5 చిన్నది కదా లీల, కాబట్టి లీల వయసు అడుగుతున్నాడు. లీలది ఎంత అవుతుంది అప్పుడు? దీనికంటే 1.5 చిన్నది, కాబట్టి p మైనస్ 1 and 1/2. రాధ కంటే 1.5 చిన్నది, రాధది p అని ఆడే ఇచ్చాడు, కానీ దానికంటే 1.5 తక్కువ కాబట్టి చిన్నది, కాబట్టి మైనస్ చేయాలి. మరి p మైనస్ 1 and 1/2 అంటే అర్థం ఏంటి? 2 1s are 2 ప్లస్ 1 3/2 అంటే p మైనస్ 3/2 అనేది లీల వయసు అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము మార్చి 1వ తారీఖు షిఫ్ట్ 2లో మ్యాథ్స్ ఏపీ టెట్ కంటెంట్ కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చెప్పుకోవడం అయితే జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోతో అంటే ఈ తాలూకా టెట్ పేపర్తో మనకి 2024 ఫిబ్రవరిలో జరిగినటువంటి SGT పేపర్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.